అంతటా వానలు పడ్డా సంగారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం పెద్ద వర్షాలు కురవలేదు. సీజన్ ఆరంభంలో వర్షాలు మురిపించి ఆ తర్వాత క్రమంగా ముఖం చాటేశాయి. దీంతో పంటల సాగు విస్తీర్ణం 1,00,000 ఎకరాల వరకు తగ్గింది. ఈసారి వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసినప్పటికీ సంగారెడ్డిలో పెద్ద వర్షాలు పడలేదు. దాంతో పంట సాగుపై ఎఫెక్ట్ పడ్డది. గత వానాకాలం సంగారెడ్డి జిల్లాలో 7,19,525 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి ఇప్పటి వరకు అధికారుల లెక్కల ప్రకారం 5,67,559 ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారు. వర్షాభావంతో ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల ఈసారి సాగు తగ్గింది. జిల్లాలో ప్రధానమైన సింగూరు ప్రాజెక్టులోకి కనీస స్థాయి వరద రాలేదు. దీంతో సింగూరు ఆయకట్టు పరిస్థితి అంతంత మాత్రంగానే అన్నట్టు తయారైంది. వర్షాలు ఈసారి చాలా తక్కువ కావడం వల్ల పంటలకు వరి నాట్లు 4 ఎకరాలు వేసే బదులు 2 ఎకరాలు వేసే పరిస్థితి కూడా ఏర్పడడం అనేది జరిగింది. వర్షాలు లేకపోవడం వలన ఇదే పరిస్థితి గిట్ట కొనసాగితే పత్తి పంటలు ఇప్పుడు పచ్చగా ఉన్నాయి, కానీ రేపు పొద్దుగాలు ఇట్లే ఉంటే గ్రౌండ్ వాటర్ పడి కింద తగ్గిపోయి పత్తి పంటకు కూడా వచ్చినటువంటి గూడ కూడా రాలిపోయే పరిస్థితి ఉంటుంది. రైతుకు చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితులు ఉన్నాయి. వరి సాగు చేద్దాం అనుకున్నాము. ఈసారి 4 ఎకరాలు కాదు 2 ఎకరాలు కూడా చేయలేకపోయినాము. వర్ష ప్రభావం చాలా తక్కువ ఉంది. వేరే జిల్లాలలో బాగా వర్షం ఉంది, కానీ ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో మాత్రం, అందులో కొనపూర్ మండలం చూసుకున్నట్టుంటే అసలు వర్షం లేదు. మరి వర్షం పడకపోతే చెరువు ఎండిపోయి కరువు ఏర్పడే పరిస్థితి ఉన్నది. తాగనీకి కూడా నీళ్లు కరువయ్యే పరిస్థితి ఉన్నది. వానాకాలం సీజన్లో జిల్లాలో వరి, పత్తి, చెరుకు ఎక్కువగా సాగు చేస్తారు. జిల్లాలో ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినా గత సీజన్తో పోలిస్తే పెసర, మినుముల పంటల సాగు స్వల్పంగా పెరిగిందంటున్నారు అధికారులు. జిల్లాలోని ప్రాజెక్టులలో, చెరువుల్లో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. గతంతో పోలిస్తే ఈ కాలం సీజన్లో మొత్తం పంటలన్నీ కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. వర్ష ఆధారంతో పండే పంటలన్నీ కూడా ఈరోజు వర్షాలు పడక అన్నీ కూడా పంటలన్నీ విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాగడానికి కూడా నీళ్లు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పశువులకే కాదు, ఎండలు కనుక ఇట్లనే కొడితే రేపు మనుషులకు కూడా తాగడానికి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇతర జిల్లాల్లో భారీ వానలు పడుతున్నా ఇక్కడ మాత్రం అంతంత మాత్రంగానే వానలు పడడంతో సాగు తగ్గడంతో పాటు రానున్న వేసవిలో తాగేందుకు నీళ్లు దొరకవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లా వాసులు.